సార్ వదిలేయండి సార్. మా ఇంటిని నాకు వదిలేయండి సార్. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు? రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి పోరా అన్న. నాకు గాని కోపం తెప్పించావనుకో నిన్ను గుల్ల గుల్ల కొట్టేస్తా ఇక్కడే. సార్ ఏంటి సార్, నా ఇల్లు కబ్జా చేసి నన్నే బెదిరిస్తున్నారు సార్. ఇది అన్యాయం సార్. నా ఇల్లు నాకు ఇచ్చేయండి సార్. రేయ్ సెక్యూరిటీ, వీడు ఎక్కువ చేస్తున్నాడు, వీడి గుల్ల గుల్ల కొట్టి పారేయండి పక్కన. రేయ్, ఏంట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావంట? అన్నా వదిలేయండి అన్నా, నన్ను ఏం చేశానన్నా నేను? రేయ్, నువ్వు ఏం చేసావు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. నీకు చెప్పావు, అప్పు కట్టరా తీర్చరా అప్పు అన్న. అన్నా నేను తీర్చేశాను కదన్నా. ఏంట్రా నువ్వు తీర్చింది? తీర్చేశానన్నా, నిజంగా నా అప్పు. మేడం మీరైనా చెప్పండి మేడం. మేడం ఒరే, ఆమెకేరా నేను డబ్బులు కట్టింది డోరేమోన్. అవును మామ, ఆమె ఏంటి అసలు మాట్లాడట్లేదు, మోగదా? అదే ఎవరైతే అర్థం కావట్లేదు. ఏంట్రా మా మేడంనే మోగదంటావంట్రా? ఇది తీసుకోరా. ఏంట్రా నువ్వు, ఎంత ధైర్యం రా? తీసుకోరా. ఇది ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఊరుకుంటుంటే. అన్నా ఎందుకన్నా అట్లా కొడతావు? ఒరేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీకు అది కాదు, ఇంకా ఎక్కువ తగిలియాలి. ఏంటి సార్ మా మామయ్యని అట్లా కొట్టారు? ఒరేయ్, నీకు కూడా తగిలియాలా ఏంటి? ఇది తీసుకోరా. నువ్వేంట్రా, నువ్వేమన్నా ఎక్కువ ఏంటి? నీకు కూడా 2 తగిలిస్తా పిల్లడు అని ఊరుకుంటున్నా. పోండి ఇక్కడి నుంచి. ఒరే డోరేమోన్. మామ మనకెందుకు మామ, మనం వెళ్ళిపోదాంలే పద మామ. ఒరే డోరేమోన్, నేనేం చేశానురా? నేను అసలు అప్పు కట్టేశానురా. అయినా సరే వాళ్ళు చూడరా ఎట్లా కొడుతున్నారు. మామ అదే కదా మామ, మనకెందుకులే పద మామ, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. ఒరే 50 లక్షల అప్పు కట్టేశానురా. అయినా సరే ఇంటి కాగితాలు ఇవ్వట్లేదురా వాళ్ళు. పైగా ఇంటి దగ్గరికి వచ్చి మనల్ని వెళ్ళిపోమని చెప్పి బెదిరిస్తున్నారా. ఒరే డోరేమోన్, అసలు ఇది న్యాయమే కాదురా. మామ ఏం చేయలేం మామ, పద మామ. ఇప్పుడు ఎక్కడికని వెళ్తాంరా డోరేమోన్? ఏం చేయాలరా ఇప్పుడు? అబ్బా, నన్ను అసలు ఒళ్ళంతా గొల్లైపోయిందిరా డోరేమోన్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా నాకు. మామ నన్ను ఏం చేయమంటావు మామ, నన్ను అడుగుతుంటే నన్ను కూడా కొడుతున్నాడు వాడు. సరేలేరా డోరేమోన్, మన షించాన్ గడి ఎక్కడికి పోయాడో ఏంటో. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు ఏంటంటే మనము ఫుల్ రిచ్ అయిపోయాం కదా. వేరే సిటీలోకి వెళ్ళిపోయాను నేను. అసలు మన మామ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడే వస్తున్నాను అసలు మన మామ వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఎక్కడున్నారో మన మామ వాళ్ళు, ఇంటికి వెళ్ళి చూద్దాం ఇంటికి ఎక్కడున్నారో ఏంటో లేదో. సరే కానీ మీరు ఈ వీడియోకి ఫాస్ట్ గా లైక్ చేసి మన మామ వాళ్ళు అసలు ఎక్కడున్నారో ఏంటో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఒరే నాయనా, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంటి పైన సేఫ్ గా ల్యాండింగ్ చేయాలి. నాకు అసలుకే హెలికాప్టర్ కొత్త. ఇది మన గోల్డెన్ హెలికాప్టర్ ఫ్రెండ్స్. నేనైతే కష్టంగా చేపించుకున్నాను. నాకు చాలా డబ్బులు వచ్చినాయిలే ఫ్రెండ్స్, మీకు తర్వాత చెప్తాను. ఇదిగోండి, మనం అయితే హెలికాప్టర్ అయితే ఇక్కడైతే ల్యాండింగ్ అయితే చేసాము. మామూలుగా ఉండదు, రిచ్ షిన్చాన్ అంటారా బాబు. ఏంట్రా, ఇంకా మనం అయితే ఇంట్లోకి వెళ్ళేసి వద్దాము. మన మామ ఎక్కడున్నాడు? మామ ఎక్కడున్నావు మామ? ఒరే ఇక్కడ ఏంటి ఎవరు లేరు? ఒరే నాయనా, మన మామ ఎక్కడా లేడేంటి? పంప తీసి ఇల్లు ఏమన్నా అమ్మేశాడా ఏంటి? ఒరే నాయనా, బయటికి వెళ్ళి చూద్దాం. ఒరే ఎవర్రా మీరు? రేయ్ ఎవడరా నువ్వు? ఇంట్లో నుంచి బయటకు వస్తున్నావు? ఇది నా ఇల్లు. ఇదేంటి నా ఇల్లు అంటావేంటి? ఇది మా మామ ఇల్లు కదా. మా ఫ్రాంక్లిన్ మామ ఎటు వెళ్ళాడు? ఇప్పుడే వాడిని గొల్ల గొల్ల కొట్టి తరిమేశావు. నాకు తెలిసి ఈ రోడ్డు మీద ఎక్కడో అడుక్కుంటా వెళ్తా ఉంటాడు. ఏంటి మా మామను కొట్టారా? ఎవడరా నువ్వు మా మామను కొడతానికి? అక్క నీకు కొద్దిగా సిగ్గుందా? ఒక మనిషిని కొడతంటే ఏం చేస్తున్నావు? ఇక్కడ నిద్రపోతున్నావా? రేయ్, ఇప్పుడే వాడిని కొట్టాము ఏమన్నందుకే నీకు కూడా తగిలియాలా ఏంటి? ఏంట్రా నన్ను కొట్టేంత మగోడివంటరా నువ్వు? ఇన్విజిబుల్ సెక్యూరిటీ గార్డ్ విజిబుల్. బాస్ చెప్పండి, ఏమైంది? అరే ఇక్కడ ఈడు ఏంటో ఎక్కువ చేస్తున్నాడు చూడు. వామ్మో, వీడేంటి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు? ఏమనుకున్నావరా? నేను నా సెక్యూరిటీ గార్డుల్ని పద్దాక కనిపించేటట్టు పెట్టుకోను. వాళ్ళు మాయమైపోయి ఉంటారు. ఎప్పుడైతే నాకు ప్రాబ్లం వచ్చిద్దో అప్పుడు వచ్చేస్తారు, అందరిని చితక్ కొట్టేస్తారు. ఇంకా 10 మంది ఉన్నారు, పిలిపియాలా ఏంటి? అయినా ఏం కాదులే, నీకు ఒకడే ఎక్కువ. వీళ్ళ ముగ్గురిని గుల్ల కొట్టాయి. ఏంటో ఎక్కువ చేస్తున్నారు. సరే బాస్. ఏరా ఎక్కువ చేస్తున్నారంటారు మీరు? ఇది తీసుకోరా. నువ్వేంట్రా
నువ్వేంట్రా ఎక్కువ చేస్తున్నావు, నీదేంట్రా ఎక్కువ చేస్తున్నావేంట్రా? ఇంకోసారి మా బాస్ జోలికి వస్తారా, ఇదిగోరా తీసుకురా, అయిపోయారు. ఆడవాళ్ళని మనం అయితే కొట్టము. మేడం మర్యాదకి ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే మీకు తగిలిస్తా. ఊరే ఏంటి మోగదానివా నువ్వు, చెప్తే అర్థం కాదా? తగిలిచ్చానరా పట. షిన్షాన్ బాస్ అయిపోయారు వీళ్ళు. సరే కానీ ఒక కారుని పిలిపించి ఫాస్ట్ గా ఈ ఊరంతా గాలించు, మన మామూలు ఎక్కడికో వెళ్ళిపోయారంట. ఓకే బాస్, గోల్డెన్ ల్యాంబోర్గిని హియర్. ఒరే గోల్డెన్ ల్యాంబోర్గిని ఎందుకురా, వాళ్ళు నువ్వు ఇద్దరు ఉంటారు, ముగ్గురిని ఎక్కించుకురావాలి. నువ్వు ఏంటి ల్యాంబోర్గినిలో ఇద్దరే ఎక్కగలుగుతారు, నువ్వు వేరే కార్ ఏదైనా పిలిపి. ఓకే బాస్, మర్చిపోయాను, గోల్డెన్ BMW హియర్. ఓకే బాస్, కార్ అయితే వచ్చేసింది, నేనైతే ఫాస్ట్ గా వెళ్ళేసి వస్తాను, మీరైతే ఇక్కడే ఉంటారా? సరే, ఇక్కడ ఇల్లు ఎక్కువ చేశారు కదా, ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళకి తగిలియటానికి రెడీగా ఉంటా, నువ్వు వెళ్ళేసిరా. సరే బాస్. ఓకే, మనం అయితే ఫాస్ట్ గా మన బాస్ వాళ్ళ మామయ్య వాళ్ళు ఎక్కడున్నారో వెతకడానికి అయితే వెళ్దాం. ఎంత ధైర్యం ఉంటే వాడు మా బాస్ వాళ్ళ మామయ్యనే కొట్టి పంపించేస్తాడు. వాడినైతే ఇప్పుడు గుల్ల కొట్టేశాం. ఇప్పుడు మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళి మన బాస్ వాళ్ళ మామయ్య ఎక్కడున్నాడో వెతకాలి. మీరైతే ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన గోల్డెన్ BMW చూశారు కదా, అసలు ఎక్కడ అయితే తగ్గట్లేదు. మన బాస్ ఈ రోజు సిటీ ఎందుకు ఇంత ఖాళీగా ఉందో మీకు తెలుసా? మన బాస్ వస్తున్నాడు అని చెప్పి ఈ సిటీలో ఒక్క కారు కూడా తిరగకుండా చేశారు. ఓన్లీ ట్యాక్సీకి ఒకటే ఎలా ఉంది, ఎందుకంటే మనుషులు అటు ఇటు తిరగాలి కదా. అందుకని చెప్పి మన సిటీలో ఉన్న ప్రజలందరినీ అయితే మన బాస్ అయితే ఖాళీ చెప్పిచ్చేశాడు. అసలు ఒక్క రోడ్డు కూడా జనాలతో కనిపించదు. ఒరే ఇక్కడ ఎవరో ఉన్నారు. ఒరే డోరేమోన్. హలో డోరేమోన్ సార్, బాగున్నారా? ఎవరు నువ్వు? డోరేమోన్ సార్, నేను షిన్చాన్ సెక్యూరిటీ గార్డ్ని. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఏంటి మా షిన్చాన్కి బాడీ గార్డా? ఎవరు నువ్వు, నాకు అర్థం కాలేదు. సార్ ఫ్రాంక్లిన్ సార్, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? అయ్యో ఎవరు మీరు? నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, నేను నుంచోలేకపోతున్నాను. సార్ ఐఎమ్ రియల్లీ సారీ. మీరు ఏమనుకోకపోతే వచ్చి ఆ కారులో కూర్చుంటారా? ఎందుకని? ఎవరు మీరు అసలు? సార్ నేను మీ షిన్షాన్ కి సెక్యూరిటీ గార్డ్ని, పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ని. మీ షిన్షాన్ అయితే మా బాస్ మిమ్మల్ని తీసుకురామని చెప్పి పంపించారు. ఈ సిటీ అంతా ఇంత ఖాళీగా ఉండటం వల్ల నేనైతే మిమ్మల్ని ఈజీగా కనుక్కోగలిగాను. కొంచెం మీరు వచ్చి ఆ కారు ఎక్కితే మిమ్మల్ని షిన్షాన్ బాస్ దగ్గరికి తీసుకెళ్తాను. ఏంటి అవునా? సరే సార్, వచ్చి కారు ఎక్కుతాను. తొందరగా మా షిన్షాన్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆడు అసలు ఎటు వెళ్ళిపోయాడో కూడా అర్థం కావట్లేదు. సరే సార్, తొందరగా వచ్చి కారు ఎక్కండి. సార్ తొందరగా మా షిన్షాన్ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. సార్ మీరు నన్ను సార్ అని పిలవద్దు, నేను జస్టిస్ బాడీ గార్డ్ని. మీరు నన్ను బాడీ గార్డ్ అని పిలిస్తే చాలు, లేకపోతే నా పేరు. అయ్యో ఏంటి ఎటెటో వెళ్ళిపోతున్నావు, మన ఇల్లు అటు కదా. సారీ సార్, నేను ఈ ఏరియాకి కొత్త కదా, నాకు అంత ఐడియా లేదు. నేను పెద్ద సిటీలో ఉండి వచ్చినోడిని. నన్ను వేరే సిటీ నుంచి మీ షిన్షాన్ అయితే పిలిపించాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరిని నమ్మలేరంట కదా. అవును, అందరూ మోసగారులే ఉన్నారు ఇక్కడ. ఆడెవడో నన్ను నా డబ్బులు తీసుకొని నన్నే బ్లాక్మెయిల్ చేసేసి నన్ను ఇంటి నుంచి తరిమేశాడు. షిన్చాన్ బాస్, మన ఫ్రాంక్లిన్ మామూలు అయితే దొరికేశారు. ఒరే ఏంట్రా, ఇక్కడ అందరినీ కొట్టి పడేశారు, ఆడవని కూడా కొట్టేశారంట. మామ మరి లేకపోతే ఎక్కువ చేస్తే కొట్టరా ఏంటి? వాడేంటి మామ అసలు చిన్న ఎక్కువ చేయలేదు తెలుసా? ఒరే ఆడైనా ఎక్కువ చేశాడు. అరే ఏంట్రా, అక్కడ గోల్డెన్ హెలికాప్టర్ ఉంది. సార్ మనం ఇప్పుడు దాంట్లో నుంచే వెళ్ళబోతున్నాం. మీరు కొంచెం ఈ పైన ఇంటికి దాకా ఎక్కగలుగుతారా? నేనైతే మన షిన్షాన్ బాస్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒరే షిన్చాన్, ఏం జరుగుతుందిరా ఇక్కడ అసలు? నాకేం అర్థం కావట్లేదు. నీకు వెళ్ళే దారిలో చెప్తాను కానీ పద ఆగండి బాస్, మన కార్ని ఇంటికి తీసుకురామని చెప్పి నేను ఒకరికైతే అసైన్ చేస్తాను వర్క్. ఓకే, వర్క్ అయితే అసైన్ చేసేసాను. తొందరగా వచ్చి వీటి మీద నుంచి ఫాస్ట్ గా పైకి వచ్చేయండి. ఓకే, ఇంకా మనం స్టార్ట్ అవుదామా? సార్ మీరు అనవసరంగా ఈ హెలికాప్టర్ని తీసుకొచ్చారు సార్, లేకపోతే నా ఏదైనా అయ్యిందనుకో ఎట్లా? ఇప్పుడు మీరు అసలుకి హెలికాప్టర్ కి మీకు తోలుతాను రాదు. ఏంటి నాకు తోలుతాను రాదా? నా హెలికాప్టర్ నాకు తోలుతాను రాకుండా ఉంటే నీకు వస్తుందా ఏంటి? సార్ నేను అట్లా అంటలేదు, మీకు హెలికాప్టర్ తోలుతాం వచ్చు, కాకపోతే మీరు చిన్నపిల్లోడు కదా, మీరు కన్ఫ్యూజ్ అయిపోయారనుకోండి ఏదైనా అయిపోద్ది, అందుకని. ఒరే షిన్చాన్, ఏంట్రా ఈ హెలికాప్టర్లేంటి, కార్లేంటి, సెక్యూరిటీ గార్డులేంట్రా? నాకేం అర్థం కావట్లేదురా. మామ నీకు తొందరలోనే అంత అర్థమైద్ది. ఇదిగో ఈ సిటీని మొత్తాన్ని కొనేసా ఈ రోజుకి ఒకదానికి.
ఈరోజు ఒక్కడు కూడా బయటికి రాడు తెలుసా? ఒరే షిన్చాన్ ఏం మాట్లాడుతున్నావురా? మామ మరి మామూలుగా ఉండదు. ఏమనుకున్నావు షిన్చాన్ అంటే? ఈ రోజు ఒక్కడు కూడా బయటికి రాకూడదు, నేను మా మామ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి పిఎంకి 10,000 కోట్లు కొట్టా. ఒరే నాయనా 10,000 కోట్లు కొట్టావారా? ఎందుకురా అంత డబ్బులు మామ? మరి లేకపోతే 10,000 కోట్లు అంటే అందరు ఉద్యోగాలు అన్ని మానుకోవాలి కదా. అందుకని చెప్పి అందరికి ఎవడి డబ్బులు ఆడికి వెళ్ళాలని చెప్పి అందరికి డబ్బులు వచ్చేసేటట్టు చేసా, ఇంట్లో కూర్చొని తినేటట్టుగా. మరి మామూలుగా ఉండదు. షిన్చాన్ అంటే ఏమనుకుంటున్నావు మామ? నువ్వు తగ్గేదే లేదు అసలు. నేను ఫుల్ రిచ్ అయిపోయా. ఒరే నాయనా ఏంట్రా డోరేమాన్ వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు? అదేగా మామ. ఒరే షిన్చాన్ ఏం చేసావురా? అంత డబ్బులు ఎట్లా వచ్చినాయిరా నీకు? ఒరే డోరేమాన్ నీకేం తెలుసురా, నేను అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయాను చూసావా? అప్పుడు నేను వేరే సిటీకి వెళ్ళిపోయాను, అసలు నాకు తెలియలేదు. నేను ఏదో షిప్ ఎక్కాను, ఆ షిప్లో నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి నన్ను ఫుల్ రిచ్ చేసేసారు. వాళ్ళు చేసేసారంటే నేను కష్టపడితేనే అయ్యాను అనుకో. నా కథ వేరేలే, అది వేరే స్టోరీలే. నేను నీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాను కానీ మనం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఒరే షిన్చాన్ నాకైతే ఆకలి అవుతుందిరా, ముందర ఏదైనా తినిపించడానికి ఏదైనా షాప్ దగ్గరికి తీసుకెళ్ళరా? ఓకే డ్రైవర్ గారు. బాస్ నాకు అర్థమైంది, నేను బర్గర్ షాట్ కి అయితే తీసుకెళ్లిపోతాను. నాకు తెలిసి మనం బర్గర్ షాట్ కి చాలా దగ్గరలోనే ఉన్నట్టున్నాం. ఓకే తొందరగా పాని, మా మామకి అసలే ఆకలి అవుతుందంట. ఓకే బాస్, నేనైతే ఫాస్ట్ గా ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా అయితే తీసుకెళ్లిపోతాను. ఇక్కడ నాకు తెలిసినంత వాటికి ఇక్కడ దగ్గరలోనే బర్గర్ షాట్ ఉండాలి, ఇక దాని దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతాను. ఫ్రెండ్స్ మీరైతే ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మామ తిప్పేస్తున్నావు? ఓ ఇది కంట్రోల్ అయ్యి చావట్లేదు. ఇప్పుడు దీన్ని బాస్ ఇక్కడ ల్యాండింగ్ చేయడానికి నాకు ఓకే అక్కడ ఉంది ల్యాండింగ్ చేయడానికి. ఇక్కడ ల్యాండింగ్ చేసేస్తే సరిపోతే మనం అయితే సేఫ్ గా అయితే ల్యాండింగ్ అయితే చేయబోతున్నాం. మీరైతే సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నారు కదా, మనం సేఫ్ గా అయితే ల్యాండింగ్ అయితే చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే సేఫ్ గా అయితే ల్యాండింగ్ చేసేసాము. ఇంక ఇక్కడ నుంచి కిందకి ఎట్లా దిగాలో చూసుకోండి. బర్గర్లు పిజ్జాలు అన్ని నేనైతే ఇక్కడికే తీసుకురామంటారా? మీరు ఇక్కడే ఉండండి, నేను ఇక్కడికే బర్గర్ పిజ్జాలు తీసుకొని వచ్చేస్తాను. మీరు దిగబాకండి బాస్, మీరు ఇక్కడ నుంచి దూకలేరు, దిగబాకండి. నేనంటే మన దిగొద్దని చెప్తే మీరు ఎందుకని దిగారు బాస్? సరే ఓకే. ఒరే ఏంట్రా, ఊర్రే నాయన షాప్ కట్టేసింది. అయ్యో సార్, షాప్ కట్టేసింది సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దాము? మనం వేరే షాప్ కాడికి వెళ్ళాలి. సరే తొందరగా పదా. సార్ ఆ హెలికాప్టర్ లో అయితే మనకి చాలా టైం పట్టేస్తుంది, కానీ మనం కారులోనే వెళ్దాం సార్. పైకి దింపి ఎగిరేసి ఆ హెలికాప్టర్ ని తీసుకెళ్లిపోవటానికి నేను ఒక మనిషిని పెడతాను, కానీ ఇక్కడికి ఇంకో కారుని పిలిపిస్తాను బాస్. సరే తొందరగా పిలిపి. మనది ల్యాంబోర్గిని 6X ఉంది కదా, అది పిలిపి. ల్యాంబోర్గిని 6X హియర్, రేడియో చెక్. ఓకే బాస్, మన ల్యాంబోర్గిని అయితే వచ్చేసింది, ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం పదండి. ఓకే మనం అయితే ఫాస్ట్ గా అయితే బర్గర్ షాట్ ఎక్కడ ఉందో వెళ్ళాలి. బాస్ మీరు తొందరగా ఎక్కారా? ఊరే ఏంటి బాస్, మీరును మీ మావయ్య వెనకమాల ఎక్కారు. సరే జాగ్రత్త కూర్చోండి, ఈ కార్ అసలుకే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకే మనం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాము. ఓకే మనం అయితే బర్గర్ షాట్ ఎక్కడ ఉందా? అరే నాయన బాస్, మీరు అనవసరంగా ఈ సిటీని మొత్తం బ్లాంక్ చేసేసారు. అసలు ఇక్కడ ఎవరు కూడా లేరు. నాకు తెలిసి ఇక్కడ ఏమి ఉండవు. నాకు తెలిసి మనం మన మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళి తింటమే. అవును ఫాస్ట్ గా పాని, నాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది. మా మామకైతే ఫుల్గా ఆకలి అవుతుందంట. ఓకే బాస్, నేను అదే పని మీద ఉన్నాను. చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తాను. ఒరేయ్ రోడ్డు మీద పానీరా, ఏంట్రా కరెంట్ స్తంభాలన్నీ గుద్దుపారు నొక్కుతున్నావు? ఒరే ప్లాజా, ఓకే నాకు తెలిసి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, లేకపోతే ఇక్కడ 24/7 స్టోర్ కూడా ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఏమన్నా తినొచ్చు. ఓకే మనం అయితే 24 ఓర్రా నాయనా, ఇక్కడ కూడా ఈ షాప్ క్లోజ్. ఫ్రెండ్స్ మనం ఈ రోజుకైతే ఇంతే అనమాట. మనము నెక్స్ట్ వీడియోలో అసలు మనం ఇంత రిచ్ ఎట్లా అయ్యామనేది చెప్తాను చూడండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం మర్చిపోబాకండి. ఈ వీడియోకైతే ఇంతే, మన మామనైతే కాపాడేశాము ఎట్లా కొట్లా.